అయినటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం గమనించినట్లయితే మరి యోహాను వ్రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో అనేకమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మరి తెలియజేస్తున్నాడు ప్రభు. అయితే వీటిల్లో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మాత్రమే మనం ధ్యానం చేస్తాం. ప్రియులారా, మరి పాపయుక్తమైనటువంటి మన యొక్క జీవితాలను పరిహరించేటువంటి నిమిత్తమై పరిశుద్ధుడైనటువంటి దేవుడు మన కొరకై ప్రత్యక్షమయ్యాడు, మనకు అందుబాటులోనికి వచ్చాడు. అంతేకాదు ప్రియులరా, మనుషులే సహవాసం చేయాలంటే కొంత దుర్మార్గతలు, కొంత చెడును మనం తెలుసుకున్నప్పుడు ఆ వ్యక్తితో కనీసం మాట్లాడటానికి కూడా మనం ఇష్టపడం. అలాంటిది పాపులమైనటువంటి మనతో ప్రభు సహవాసం చేయటానికి ఇష్టపడ్డాడు అనేటువంటి విషయం. అంతేకాదు ప్రియులారా, మన ప్రభు అయినటువంటి దేవుడు ఎలాంటి దేవుడై ఉన్నాడు అనే విషయాన్ని గమనించినట్లయితే 5వ వచనంలో దేవుడు వెలుగై ఉన్నాడు. హీ ఈజ్ ద లైట్. ఆయనలో చీకటి ఎంత మాత్రమూ లేదు అనేటువంటి విషయం తెలియపరచబడతా ఉన్నది. అంతేకాకుండా ప్రియులరా, మరొక ప్రాముఖ్యమైనటువంటి విషయం, ప్రతి పాపము నుంచి కూడా మనలను పవిత్రపరిచేటువంటి ఒక గొప్ప సాధనం ఉన్నది. అదేమిటి అన్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు కార్చినటువంటి విలువైనటువంటి రక్తము. అంతేకాదు ప్రియులారా, ప్రతి పాపిని కూడా పాపముల నుంచి ఎలా విడుదల కావిస్తాడు అని అన్నట్లయితే, ఎట్లాంటి వ్యక్తి అయినప్పటికీ కూడా తన పాపాలు ఒప్పుకున్నట్లయితే, దాచిపెట్టుకుంటే కాదండి, కప్పెట్టుకుంటే కాదు, ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడంట. సమస్త దుర్నీతి నుంచి మనలను మరి క్షమిస్తాడు. పాపాలను క్షమించటమే కాకుండా సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేసేటువంటి దేవుడుగా ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో మనం గమనించినట్లయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన కొరకై పరమందు మహిమలో ఉండేటువంటి గొప్ప దేవుడు ఈ లోకానికి రావడానికి ఇష్టపడ్డాడు. తన్ను తాను తగ్గించుకొని ఈ యొక్క లోకానికి వచ్చినట్లుగా చూస్తున్నాం. తన్ను తాను ప్రియులరా మన వంటి స్వరూప్యములోనికి తీసుకొని వచ్చి మరి సిలువలో బలియాగం చేయుటకు మరి ప్రత్యక్షమైనట్లుగా చూస్తూ ఉన్నాం. చూడండి, ఇక్కడ 2వ వచనంలో లేదా మొదటి వచనం నుంచి గమనిస్తే, జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులార ఏది చూచుమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచునో అది మీకు తెలియజేయుచున్నాము. ఆయన అసలు ఏమై ఉన్నాడు? జీవవాక్యమై ఉన్నాడు. ఆది నుంచి ఉన్నటువంటి వాడుగా కనిపిస్తున్నాడు. అటువంటి వాడిని తాకేటువంటి మరి అవకాశాన్ని ప్రభు ఇచ్చినట్లుగా యోహాను భక్తుడు రాస్తున్నాడు. ప్రియులారా, అటువంటి ప్రభువుని రుచి చూచి తెలుసుకునేటువంటి అనుభవాన్ని ఇక్కడ కూర్చునేటువంటి నీకు నాకు మనందరికీ ప్రభు ఇచ్చినట్లుగా చూస్తున్నాం. ఏమండి, ఏమాత్రం అర్హత లేనటువంటి నీకు నాకు, ఏమాత్రం యోగ్యత లేనటువంటి నీకు నాకు, ఏమండి, దేవాతి దేవుణ్ణి చూచేటువంటి అనుభవం, దేవాతి దేవుణ్ణి ఎరిగేటువంటి అనుభవం, ఆ జీవ మరి వాక్యమై ఉన్నటువంటి ఆ ప్రభువుని తెలుసుకునేటువంటి అనుభవం నీకు నాకు మనందరికీ ఇచ్చినటువంటి గొప్ప వైనాన్ని బట్టి మనం నిజంగా ఆయన స్తుతించబద్దులమై ఉన్నాం. 2వ వచనం తెలియపరచబడతాం. మరి మేము ఏదైతే తెలియజేస్తున్నామో అంటున్నాడు ఇక్కడ, ఆ జీవము ఏమైందో తెలుసండి? ప్రత్యక్షమైంది. ఆ జీవం పరమందు ఉన్నది. అది భూలోకంలోకి రావాలంటే కష్టమైనటువంటి పని. అలాంటిది ఆ జీవం మన కొరకై ప్రత్యక్షపరచబడటానికి ఇష్టపడినట్లుగా చూస్తున్నాం. గాడ్ రివీల్డ్ హిమ్సెల్ఫ్ అనే విషయం తెలియపరచబడతా ఉన్నది. ప్రియులారా, తన్ను తాను
అగపరుచుకున్నాడు. నీ కోసం, నా కోసం, మనందరి కోసం. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎందుకు ఆయన తను తాను మరి అగపరుచుకున్నాడు? ఆయన ఎవరూ చూడలేం, ఆయన ఎవరూ వీక్షించలేం, ఆయన ఎవరూ తాకలేం. తాకేటువంటి స్థాయిలోనికి తగ్గించుకొని వచ్చాడు, చూచేటువంటి స్థితిలోనికి తను తాను తగ్గించుకున్నాడు. ఎందుకు అన్నట్లయితే, నీ నా జీవితాల్లో ఇమిడిపోయి ఉన్నటువంటి ఆ సమస్త కల్మషాన్ని, సమస్త పాపాన్ని, సమస్త దుర్నీతిని సంపూర్ణంగా తొలగిస్తే తప్ప దేవునితో మనం అనుసంధానం చేయలేం, దేవునితో సహవాసం చేయలేం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనుష్యుణ్ణి ఎందుకు చేశాడు అన్నట్లయితే, తన మహిమ నిమిత్తమై చేశాడు. అంతేకాకుండా మనతో సహవాసం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో దేవుడు చేశాడు. అందుకనే ఆదాము హవ్వలను తయారు చేసినప్పుడు ఏదెను వనానికి ఆయా చల్లటి పూట ప్రభువారు పరమ నుండి దిగి వచ్చేవాడు, వారితో సహవాసం చేసేవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే పాపం మనుషుని యొక్క జీవితంలో ప్రవేశించిందో, దేవునితో ఆ సహవాసం చేసే భాగ్యాన్ని మనుషుడు కోల్పోయాడు. ఆ కోల్పోయినటువంటి ఆ భాగ్యాన్ని మరలా ఇచ్చే నిమిత్తమై దేవాతి దేవుడు మనుష్యుడుగా, అనగా యేసుక్రీస్తుగా, ఆ యొక్క పరమ జీవమైనటువంటి ప్రభు అయినటువంటి ఆ గొప్ప దేవుడు తన్ను తాను యొక్క లోకంలో మన కొరకై మనం చూచేటువంటి స్థాయిలో ప్రత్యక్షపరచుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం ప్రియులారా. కనుక మన దేవుడు ఏమై ఉన్నాడో ఇక్కడ యోహాను భక్తుడు రాస్తున్నాడు 5వ వచనంలో, మేము ప్రకటించు వర్తమానమేమనగా దేవుడు వెలుగై ఉన్నాడు. వెలుగై ఉన్నటువంటి దేవుడు ఆయన లైట్ అంట. ఆ లైట్ గురించి చిన్న వర్ణన ఇస్తున్నాడు ప్రియులారా. ఏమన్నాడు తెలుసండి? దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేనటువంటి వాడంట. చీకటి ఛాయ కూడా లేదు. అదేంటండి, చీకటి ఉంటే ఏమన్నా తప్ప అని అనుకోవచ్చేమో. చీకటి ఉంటే తప్పు కాదు. అసలు వెలుగుని చీకటిని సమస్తాన్ని చేసింది ఎవరమ్మా? దేవుడే కదా. ఏమండి, వెలుగుని చీకటిని సపరేట్ చేసింది ఎవరు? దేవుడే కదా. ఆదికాండం 1వ అధ్యాయంలో గమనిస్తూ ఉన్నట్లయితే వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది, చీకటి ఎక్కడి నుంచి వచ్చింది, అసలు చీకటి అంటే మనకు ఎట్లా తెలుసు? ఏమండి, ఇక్కడ చెప్తున్నటువంటి చీకటి ఏమండి మామూలుగా ఉండేటువంటి వెలుగు చీకటి గురించినటువంటి ఆ చీకటి కాదు ఇది. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయనలో చీకటి ఎంత మాత్రము లేదు అని అంటే ఆయనలో పాపము ఎంత మాత్రము లేదు, అంధకార క్రియలు ఏమాత్రము లేవు, ఆయనలో చెడు ఏమాత్రము లేదు. కీర్తనాకారుడు అంటున్నాడు, ఆయన యొద్ద చెడుతనమునకు చోటు లేదంట. దేర్ ఈజ్ నో రూమ్ ఫర్ సిన్ అని భక్తుడు రాస్తున్నాడు ప్రియులారా. ఆయనలో చీకటి ఎంత మాత్రము లేదంట. వింటున్నారండి? ఆయనలో ఎంత మాత్రం కూడా లేదు. నీలో నాలో కొంతైనా పెట్టుకోవటానికి ఇష్టపడతావేమో. యేసు ప్రభు నమ్మిన తర్వాత, ఆయన రక్తంలో కడుగుబడిన తర్వాత కూడా చాలామంది కూడా వెలుగు సంబంధుల వలె పైకి నటిస్తూ లోపల చీకటి కార్యాలను జరిగించేటువంటి వారుగా ఉంటారు ప్రియులారా. ఆయనలో ఉన్నటువంటి మరి ఈ వెలుగు ప్రత్యేకమైనటువంటిది, పాపము లేనటువంటి వెలుగండి. అంతేకాదు ప్రియులారా, యోహాను సువార్త 8వ అధ్యాయం, ఇదే యోహాను భక్తుడు సువార్తను వ్రాస్తూ మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనాన్ని కనుక గమనించినట్లయితే చూడండి ఏం రాయబడిందో. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం, మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, ఐ యామ్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్. నేను వెలుగునే, లోకానికి కూడా నేను వెలుగునే. అంతేకాకుండా 12వ వచనంలో అంటున్నాడు ప్రభువారు, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండును. ఇక్కడ అర్థమైందండి చీకటి అంటే ఏందో. ప్రియమైనటువంటి వాళ్ళరా, చీకటి అంటే నిర్జీవమైనటువంటి క్రియలు,
నిర్జీవమైనటువంటి పరిస్థితులు దానిని చీకటితో పోల్చారు ప్రియులారా. అందుకనే ప్రభు అంటున్నాడు, ఎవరైతే నన్ను వెంబడిస్తారో, నా వెలుగులో నివసిస్తారో వారిలో ఏముంటుందో తెలుసా? నిర్జీవ క్రియలు తొలగించబడి జీవము కలిగి జీవిస్తారు వాళ్ళు అని అంటున్నాడు ప్రియులారా. ఏమంటున్నాడు ప్రియులారా? చీకటిలో నడువక నన్ను వెంబడించేవాడు జీవపు వెలుగు కలిగి ఉంటాడు. ఈ వెలుగులో ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి అన్నట్లయితే జీవం, జీవం, జీవం. ప్రియులారా, నిర్జీవమైనటువంటివి ప్రియులారా, దేవునికి వ్యతిరేకమైనటువంటి ప్రతి పని కూడా నీకు అది శ్రేయస్కరం కాదు. నీ జీవితానికి అది మేలు కాదు. నీ జీవితాన్ని నష్టపరిచేదే. నువ్వు అనుకుంటున్నావేమో, మోసం చేసో, దగా చేసో, కుట్ర చేసో, అబద్ధాలాడో, దొంగతనం చేసో, వ్యభిచారం చేసో నేను సంతోషంగా ఉన్నాను, సంతోషంగా అనేకం కూర్చుకుంటున్నాను అని అనుకుంటున్నావేమో, అది నీ జీవితాన్ని నష్టంలోనికి తీసుకెళ్ళి వెళుతుంది. ఎందుకంటే ఆ చీకటి క్రియలో, ఆ పాపపు క్రియలో ప్రియులారా దేవుడు ఉండడు. వెలుగై ఉన్నటువంటి దేవుడు ఉండడు. వెలుగై ఉన్నటువంటి దేవుని యొక్క వెలుగు అక్కడ ప్రకాశించదు గనుక అదంతా కూడా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా అది పాడైపోతుంది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అందుకనే యోహాను భక్తుడు 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం చివరిలో అంటున్నాడు, నాకు వేరుగా ఉండి మీరేమియూ చేయలేరని అంటున్నాడు దేవుడు అక్కడ భక్తుడి ద్వారా ప్రియులారా. కాబట్టి దేవునికి విరుద్ధంగా నువ్వు సంపాదించినా, దేవునికి విరుద్ధంగా నిర్ణయం తీసుకున్నా, దేవునికి విరుద్ధంగా నువ్వు వెళ్ళినా అదంతా కూడా చీకటి సంబంధమైనటువంటి క్రియలు. నీలో ఎట్టి పరిస్థితుల్లో జీవం నివసించదు అనేటువంటి విషయాన్ని గమనించాలి ప్రియులారా. కనుక మరలా మూలవాక్యంలోకి వస్తాం. యోహాను వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో 5వ వచనంలో ఉన్నాం ప్రియులారా. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు. చీకటి ఎంత మాత్రం లేదండి. అంతేకాదు ప్రియులారా, ఆయన ఇంత వెలుగై ఉన్నటువంటి గొప్ప దేవుడుగా, పరిశుద్ధుడుగా, చీకటి సంబంధమైన, అంధకార సంబంధమైన క్రియలేమీ లేనటువంటి గొప్ప దేవుడుగా ఆయన ఉండడమే కాదు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన యొద్దకు ఎవరైతే వచ్చి ఆయన్ని వెంబడిస్తారో, అంతేకాదు ఆయన యొద్దకు వచ్చి తమ తప్పిదాలు, పాపాలు ఎవరైతే ఒప్పుకుంటారో, విడిచిపెట్టడానికి సిద్ధపడతారో వాళ్ళందరి యొక్క జీవితాల్ని ఆయన ఎలా చేసేటువంటి దేవుడుగా ఉన్నాడో ఇక్కడ తెలియపరచబడతా ఉన్నది. చూడండి, మనం 9వ వచనాన్ని గమనించినట్లయితే, మన పాపాలను మనం ఒప్పుకున్న యెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయి. మనలో ఉన్నటువంటి సమస్త దుర్నీతిని, సమస్త కల్మషాన్ని, సమస్త పాపాలని ఏం చేస్తానంటే ఆయన ప్రియులారా, సమస్త దుర్నీతి నుంచి మనలను ఆయన పవిత్రులనుగా చేస్తాడనేటువంటి మాట తెలియపరచబడతా. అంటే మనలో ఉన్నటువంటి ఆ అంధకార సంబంధమైన క్రియలన్నిటినీ కూడా తొలగించి వేస్తాడు. అనగా నిన్ను నన్ను కూడా ఈ అంధకారాన్ని పోగొట్టి వెలుగుగా చేసేస్తాడు. ప్రియులారా, ఆయన వెలుగై ఉన్నాడు. ఆయన యొద్దకు వచ్చి ఎవరైతే నివసించడానికి ఇష్టపడతారో, ఆయన యొద్ద విశ్వాసం ఉంచడానికి ఎవరైతే ఇష్టపడతారో, ఆయన ఎదుట తమ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టడానికి ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళ యొక్క జీవితాలని ఆయన ఏం చేయటానికి ఇష్టపడుతున్నాడు అని అన్నట్లయితే ఆయన పరిశుద్ధపరచడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన వెలిగించటానికి ఇష్టపడుతున్నట్లుగా తెలియపరచబడతా ఉన్నది ప్రియులారా. ఆయన వెలిగించేటువంటి దేవుడుగా ఉన్నాడు, వెలిగించే దేవుడుగా ఉన్నాడు. ఒక్కసారి మనం గమనిస్తాం. రోమాపత్రిక 13వ అధ్యాయం 12, 13 వచనాలు కనుక గమనించినట్లయితే, రోమాపత్రిక 13వ అధ్యాయం 12, 13 వచనాలు ఒకసారి గమనిస్తాం. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణలను ధరించుకొందుము. అల్లరితో కూడిన ఆటపాటలైనను, మత్తైనను లేకయు, కామ విలాసములైనను, పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను, మత్సరమైనను లేకయు.
పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందాము. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇయండి చీకటి క్రియలు, సరసోక్తులు, వయసుతో నిమిత్తం లేకుండా కొంతమంది అసహ్యకరంగా బిహేవ్ చేస్తూ ఉంటారు. ప్రియులారా, వాళ్ళ మాట తీరే అసభ్యకరంగా ఉంటుంది, వక్రంగా ఉంటుంది. అర్థమైందండి? ఎవరితో మాట్లాడుతున్నావు? చిన్నలతో మాట్లాడుతున్నావా? పెద్దలతో మాట్లాడుతున్నావా? వృద్ధులతో మాట్లాడుతున్నావా? ఏమండి, డబుల్ మీనింగ్స్తో కూడినటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. ఏమండి, ఇవన్నీ కూడా చీకటి క్రియలను ప్రభు తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియులారా, అల్లరితో కూడిన ఆటపాటలు, గుర్తుపెట్టుకో, మత్తైనను, కామ విలాసమైనను, పోకిరి చేష్టలైనను లేకయు, ప్రియులారా, కలహమైనను మత్సరమైనను లేకుండా పగటి యందు నడుచుకున్నట్టుగా నడుచుకోమంటున్నాడు. పగటి యందు నడుచుకున్నట్టుగా అంటే అర్థం ఏంటో తెలుసండి? ఏమండి, తప్పుడు పనులు చేసేవాళ్ళు, చీకటి క్రియలు చేసేవాళ్ళు అంటే అర్థం ఏంటనంటే వాళ్ళు వెలుగులో చేయరు. అందరి ముందు ఆ పనులు చేయడానికి ఇష్టపడరు. అందరూ చూస్తుండగా ఆ పని చేయడానికి ఇష్టపడరు. ఎందుకంటే అది చెడుని తెలుసు. అందరి ముందు సిగరెట్ తాగుడు, అందరి ముందు మందు తాగుడు, చాటుగా తాగుతాడు, చాటుగా పోయి చెడ్డ పనులు చేస్తూ ఉంటాడు. ఎందుకు అనంటే రహస్యంగా చేస్తున్నటువంటి ఆ పనులన్నీ కూడా అవి వ్యర్థమైనవి, పాపయుక్తమైనవి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభు చీకటి లేని వెలుగై ఉన్నటువంటి దేవుడే కాకుండా మనలో ఉన్నటువంటి చీకటి సంబంధమైన, రహస్య సంబంధమైన క్రియలను వెలికి తీసి దూరపరిచి మనలను సంపూర్ణంగా పవిత్రపరిచేటువంటి గొప్ప దేవుడుగా కనిపిస్తున్నాడు. అందుకనే మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనాన్ని ఒకసారి గమనించినట్లయితే, ఎప్పుడైతే మన పాపాలు ఒప్పుకొని యేసయ్య రక్తంలో కడుగుబడి ఆయన వెంబడించేటువంటి అనుభవంలోనికి వచ్చేసేమో, మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనం, ప్రియులారా, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఏమండి, ఒకప్పుడు మనము లోకములో చీకటిలో పాపములో ఉన్నాం. వెలుగై ఉన్నటువంటి దేవుడు పరము నుండి మన కోసం దిగి వచ్చాడు ఈ భూమి మీదకి. మన వంటి స్వరూపంలోనికి వచ్చాడు, మనం చూచే స్థాయిలోనికి వచ్చాడు, మనం ఆయన తాకే అనుభవంలోనికి వచ్చాడు. ఇంత గొప్పగా ఉన్నటువంటి యొక్క గొప్ప దేవుడు ఏం చేశాడండి? మనలో ఉన్నటువంటి చీకటిని పారద్రోలి, ఏమండి, మన యొక్క జీవితాలు పాపయుక్తంగా, చీకటియుక్తంగా ఉంటుండగా మన పాపాలన్నీ కూడా తొలగించేసి మన జీవితాల్ని వెలిగింపజేశాడు. ఇప్పుడు మన చుట్టూ ఉండేటువంటి ప్రభువుని ఎరగనటువంటి వాళ్ళందరికీ కూడా, అనగా లోకానికి, నిన్ను నన్ను ఎలా చేశాడో తెలుసండి? వెలుగుగా చేసేసాడు. లోకానికి వెలుగు ఎవరంట? ఇందాక 8వ అధ్యాయం యోహాను సువార్త 12వ వచనంలో చూసాం. నేను లోకమునకు, ప్రభువారు లోకానికి వెలుగైతే నమ్మినటువంటి నిన్ను నన్ను, పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టిన నిన్ను నన్ను కూడా లోకానికి వెలుగుగా చేశాడు. అంటే ప్రియమైనటువంటి వాళ్ళ, లోకానికి వెలుగు యేసయ్య, ఏమండి, లోకానికి వెలుగు మనం కూడా. అర్థమైందండి? ఇప్పుడు దేవుడు నువ్వు ఒకటయ్యారు. దేవుడు తనతో సమాన స్థాయిని నీకు నాకు అనుగ్రహించి వెలుగుమయంగా వెలిగింపజేసినటువంటి దేవుడుగా ఉన్నాడు. ఇప్పుడు నీ పని, నా పని ఏంటి అన్నట్లయితే వెలుగును విరజిమ్మడమే. వెలుగును విరజిమ్మేటువంటి స్థాయిలోనికి నిన్ను నన్ను తీసుకొని వచ్చాడు. వెలుగును విరజిమ్మే స్థాయిలోనికి మనల్ని తీసుకొచ్చిన గొప్ప దేవుడుగా మనకు కనిపిస్తున్నాడు. చివరిగా ఒక్క మాటను చూసి మనం ముగిస్తాం ప్రియులారా. చూడండి, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. 1 పేతురు రాసిన 1 పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని యొక్క గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, దేవుని సొత్తైన జనమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు అని ఇక్కడ తెలియపరుస్తున్నాడు. చీకట్లో ఉంటుండగా ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచాడు ఆయన. చీకటే మనం. ఎఫ్సి పత్రిక 5వ అధ్యాయంలో కూడా అంటాడు, పూర్వమందు మీరు చీకటి అయి ఉన్నారు. చీకటే,
ఏమండి, వెలుగుగా ఉన్నటువంటి దేవుడు చీకటిగా ఉన్నటువంటి నిన్ను నన్ను వెలుగుగా చేశాడు. ఎందుకో తెలుసా? ఈ వెలుగు అనేక మందికి విరజిమ్మాలని, ఈ వెలుగు సంబంధించినటువంటి కార్యాలను ప్రచురం చేసేటువంటి సాధనంగా చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకప్పుడు మన యొక్క జీవితాల దగ్గరికి ఎవరైతే వచ్చారో వారందరి జీవితాలు పాడైపోయినాయి, పాపంలో పడిపోతూ ఉన్నాయి. మన జీవితం ఏమైందంటే అనేక మందిని పాపంలోనికి నడిపించే ఒక సిన్ఫుల్ హబ్గా ఉండింది మన యొక్క జీవితం. ఇప్పుడైతే సాల్వేషన్ హబ్గా మారిపోయింది. ప్రభు యొద్దకు నడిపించేటువంటి ఒక మరి సాధనంగా మన యొక్క జీవితాలని ప్రభు మార్చేసినట్లుగా చూస్తున్నాం. కనుక ఈ ఉదయకాల సమయంలో మన ప్రభు అయినటువంటి యేసయ్యను, ఆయన చేసిన కార్యాలను ఒకసారి గమనించి, చీకటిగా ఉన్నటువంటి నిన్ను ఈ రోజున ఆయన వెలిగించాడు. ఎందుకు వెలిగించాడు అన్నట్లయితే, అనేక మందికి నీ యొక్క జీవితం వెలుగుమయంగా ఉండాలి అని, వెలుగుమయంగా ఉండాలి అని. కనుక ప్రియులారా, ఈ రోజున మన జీవితంలో ఒకసారి పరిశీలన చేసుకుంటూ ఆ ప్రభువుని మరి ఆరాధిస్తాం, మహింపరుస్తాం. తల వంచుదాం, కళ్ళు మూసుకుందాం.